వార్షికోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ హబ్ ను ఎర్రవరం గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డిఆర్డీఓ సైంటిస్ట్ విక్రాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, స్పార్క్ ఆర్గనైజేషన్ సభ్యులతో జిల్లా ఎస్పీతో చర్చించారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు చైతన్యవంతం చేసే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే పలు సమస్యలపై సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్పార్క్ సిబ్బందితో తాము మమేకమయ్యామని ఎస్పీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు సాంకేతికతపై అవగాహన, ఆసక్తి పెంపొందించే విధంగా ప్రోత్సహిస్తున్న స్పార్క్ చైర్మన్ సిఇఓ సాయి సందీప్ ప్రతిభలను ఎస్పీ అభినందించారు. స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను చైతన్యపరుస్తూ ఆధునిక సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా సమాజానికి, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేయడమే స్పార్క్ సంస్థ ప్రధాన ధ్యేయమని తెలిపారు. తమకు సహకరిస్తున్న పోలీసు అధికారులకు, గ్రామ, మండల, నియోజకవర్గ నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రేపు జరిగే సెమినార్ కు శాస్త్రవేత్తలు, పోలీసు అధికారులు పలువురు హాజరవుతున్నారని, విద్యార్థులు, యువత ఈ కార్యక్రమానికి హాజరై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పలరాజు, బద్దిరెడ్డి గోవింద్, ప్రత్తిపాడు సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ సతీష్, స్పార్క్ సభ్యులు రవికిరణ్, ఆదిత్య, రోజీ, రాహుల్, నవజిత్, అంజీ, ఐశ్వర్య, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్ గా మన సందీప్ గారిని, ప్రదీప్ గారిని కలవడం జరిగింది. సైబర్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, స్పేస్ ఒకటి, ఫ్యూచర్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉంటాయి. స్కోప్ కూడా బాగుంటాయి, బోత్ కమర్షియల్లీ యాజ్ వెల్ యాజ్ మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి, కమర్షియల్ కూడా. సైబర్ సైన్స్ లో కూడా మీరు కొంత ఇండెప్త్ వెళ్ళొచ్చు. ఫ్యూచర్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీ అంతే. ఇప్పుడు జరుగుతున్న దొంగతనం అన్ని కూడా ఇంట్లో వచ్చి దొంగతనం అనేది చాలా తగ్గిపోయింది, కానీ ఎలాగా జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి, ఓటీపీ నుంచి, ఏదో అలాగా రకరకాలు మనకు తెలియకుండా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సైబర్ ఫ్రాడ్ అంటాం. ఆ సైబర్ ఫ్రాడ్ని అరికట్టాలంటే మనకు సెక్యూరిటీ కావాలి, దానికి పేరు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ చేయాలంటే జస్ట్ లైక్ దట్ చేయగలుగుతామా? దానికి చాలా నేర్చుకోవాలి. దొంగవాడు చేస్తున్నదికి బెటర్గా మనం చేయాలి. దొంగవాడు ఎలాగా ఒక ప్లేస్లో కూర్చొని అమౌంట్ ఈజీగా లాగేస్తున్నారో, అదేవిధంగా మనం కూడా అలాగా లాగుతున్న అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ చేయాలి, నేర్చుకోవాలి. సో ప్రదీప్ గారు, సందీప్ గారితో కూడా కోరుకోవడం ఏంటంటే, వాళ్ళకి అందరికి కూడా కొన్ని ఈజీగా అర్థమైనట్టు, వాళ్ళ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు, సొసైటీకి యూజ్ అవుతున్నట్టు. అది మన ఇంక్యుబేట్ ఈ సెంటర్ అంటే ఈ సెంటర్లో మాత్రం ముందు పోకుండా అది ఖచ్చితంగా సొసైటీకి, ఫీల్డ్కి రావాలి. లేకపోతే దాని యూజ్ అనేది పద్ధతిగా ఉండకపోవచ్చు. సో అన్ని కూడా కొంత ఫీల్డ్ లెవెల్లో కన్వర్ట్ చేస్తున్నట్టు మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సందీప్, స్పార్క్ చైర్మన్. సో స్పార్క్ అంటే సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్. రీసెంట్గా ఇక్కడ మన ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీస్లో మనం ఈ యొక్క సైబర్ మీద, అలాగే మన యొక్క సైంటిఫిక్ కల్చర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం కానీ, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ ఎంఓయూ అయ్యాము. సో ఇస్రోతో ఆల్రెడీ రీసెంట్గా స్పేస్ ట్యూటర్స్ కింద కూడా సెలెక్ట్ అయ్యాము. సో ఆర్గనైజేషన్ రేపు స్పార్క్ మనకి 16th మనకి 3rd year యానివర్సరీ అనేది కూడా జరుపుకుంటున్నాం. సో ఆ రోజు స్పార్క్ జీనో 2024 అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన ఆఫీస్ ఓపెనింగ్కి ఎస్పీ గారు రావడం జరిగింది. సో రేపు ఇంకా మన డిఎఫ్ఓ సార్ అండ్ అలాగే ఇస్రో సైంటిస్ట్ అండ్ డిఆర్డిఓ సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది. అండ్ సో వాళ్ళందరి చేతుల మీద ఈ రూరల్ ఏరియాలో ఈ యొక్క స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యే వేలో, అంటే ఒక బీటెక్ నాలెడ్జ్ని కూడా మనం స్కూల్ లెవెల్లో అందించవచ్చు. లేదంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ అన్ని కూడా సైబర్ మీద జరుగుతున్నాయి. సో మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చాలా కేసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనిషి బతికున్నంత సేపు ఏమైనా మర్డర్ కేసు జరుగుద్దా, లేకపోతే థెఫ్ట్ జరుగుద్దా అనేది కాదు, కానీ మనిషికి కంపల్సరీ సైబర్ కేసు అనేది జరగడం కూడా ఇప్పుడు ఉన్న టెండెన్సీలో చాలా కామన్ థింగ్ అనేది జరగడం అయ్యింది. సో ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్తో కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో రేపు మనకి ఏలేశ్వరంలో దెర్ ఇస్ ఏ బిగ్ బ్లాస్ట్ ఫర్ దిస్ స్పార్క్ జీనో అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క రూరల్ సమిట్లో పాల్గొండి. అలాగే ఇంకా మీ స్కూల్స్తో కానీ, కాలేజెస్తో కానీ ఎంఓయూ కావాలన్నా యూ క్యాన్ కాంటాక్ట్ అవర్ స్పార్క్. సో ఈ స్పార్క్ ఆఫీస్ నుండి కూడా ఇంకా ఈసారి నుండి ఇంక్యుబేటర్స్ అనేది పెట్టడం, ఈ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా టీం అంతతో కలిసి సో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది.